రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో అధికారులకు స్థానిక సర్పంచ్ నవీన్ కి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. సర్పంచ్ నవీన్ ఎంపీటీసీ మల్లేష్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. విషయం తెలుసుకున్న ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్యతో పాటు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. తమ సర్పంచ్ ని ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఎంపీ శ్రీనివాస్ రెడ్డి. దీంతో రూరల్ సీఐ లక్ష్మీరెడ్డి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సర్పంచ్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. అంటే పేరుకు ప్రజాపాలన అంటున్నారు. ప్రజాప్రతినిధులని పక్కకు చూస్తేనేమో ప్రజాప్రతినిధుల మీద అరాచకమైనటువంటి ధోరణితోటి ఈ ప్రభుత్వం పోతా ఉన్నది. అంటే ఈ 45 రోజులలో కేవలం ప్రజాపాలనలో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం ప్రజాపాలన వచ్చినటువంటి ప్రజాప్రతినిధుల మీద ఈ షాద్నా నియోజకవర్గంలో ఇప్పటికీ ప్రజాప్రతినిధుల మీద మన స్థానిక మా కేశంపేట స్థానిక ఎంపీపీ గారి మీద కూడా ఒక కేసు చేయడం జరిగింది. తర్వాత ఈరోజు కొత్తపేట సర్పంచ్ ఎంపీటీసీ గారి మీద కూడా చేయడం జరిగింది. అంటే ఈ మనకు ప్రజాప్రభుత్వము ప్రజాపాలన అంటున్నటువంటి ఈ ప్రభుత్వం నాయకులు చెప్తున్నటువంటి మాటలు నిజంగా ప్రజలు భయాందోళనలకు గురై ఉన్నారు. ఎలక్షన్లో అందరూ పోటీ చేస్తారు, గెలుస్తారు, ఓటములు గెలుపులు సహజం. కానీ ఇలాంటి పద్ధతి మార్చుకోవాలి శంకరయ్య గారు. పైన వరకేమో నవ్వుతూ మాట్లాడుతుంటారు, కడుపులో వేరే ఉన్నది. ఆ విషయాన్ని అంతా బయటికి చూపిస్తే, ప్రజలపై చూపిస్తే ప్రజలు మళ్ళీ తిరగబడే రోజు వస్తుంది. కావున మీరు ప్రజలతోటి గెలిచిరు కాబట్టి ప్రజలతోటి మమేకమై ఉండాలి. నువ్వు ఒక్కరివే ప్రజాప్రతినిధి కావు. ఈడ వార్డు నెంబర్ స్థాయి నుంచి వార్డు నెంబర్ గిట్ట ప్రజాప్రతినిధి ఓట్లేస్తే గెలిచినోడే, ఒక ఎంపీటీసీ ఓట్లేస్తే గెలిచిన అతనే, ఒక సర్పంచ్ ఓట్లేస్తే గెలిచిన అతనే, ఒక ఎంపీ గిట ఓట్లేస్తే గెలిచిన అతనే. నువ్వు అందట్లో నువ్వు ఒక్కరు యజమాని చెలాయి